అన్నం వండే ముందు బియ్యాన్ని నానబెడుతున్నారా? అయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాలి. కొందరు అన్నాన్ని వండే ముందు బియ్యాన్ని కడిగి అన్నం వండుతుంటారు. మరికొందరు మాత్రం బియ్యాన్ని కడిగి కొద్దిసేపు నానబెడతారు కూడా. అన్నం వండే ముందు ఇలా బియ్యాన్ని నానబెట్టడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే వీడియోని చివరి దాకా చూడండి. బియ్యాన్ని ఇలా నానబెట్టడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచే ఎంజైమాటిక్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎంజైమాటిక్ బ్రేక్ డౌన్ అనేది బియ్యం గింజలలో సహజంగా ఉండే కొన్ని ఎంజైమ్లు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను సాధారణ గ్లూకోజ్ గా మార్చే ప్రక్రియ. ఈ ఎంజైమాటిక్ చర్య అన్నాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఆహారం సులభంగా జీర్ణం కావడానికి ఆహారంలోని పోషకాలను శరీరం సులువుగా గ్రహించేలా చేస్తుంది. ఎంజైమాటిక్ బ్రేక్ డౌన్ ఫైటిక్ యాసిడ్, టానిన్ల వంటి యాంటీ న్యూట్రియంట్లను విచ్ఛిన్నం చేస్తుంది. శరీరానికి విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బియ్యాన్ని నానబెట్టడం వల్ల పోషకాల శోషణ మెరుగుపడుతుంది. మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.